నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. బుధవారం సాయంత్రం 9 గంటల టైంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మరి ఈ ఘటన చాలా అనుమానాలకు తావిస్తోంది. ఒక పక్క వైసీపీ ఏమో జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో కూటమి గవర్నమెంట్ అలసత్వం చూపిస్తోంది అని చెప్పి ప్రచారం చేస్తుంటే, మరొక పక్క కూటమి ప్రభుత్వం ఏమో ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ పైన సిట్ ఏర్పాటు చేయడం జరిగిందో దాని నుంచి తప్పించుకునేందుకే ఇక్కడ మంటలు చెలరేగే ఆస్కారం లేని పరిస్థితుల్లో అక్కడ మంటలు చెలరేగడం, అక్కడ కొన్ని ఫైల్స్ తగలబడ్డాయి అని చెప్పి కూడా చెప్తోంది. మరి దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నా కూడా అవి కూడా కనుమరుగయ్యాయి అని చెప్పి మరి కూటమి ప్రభుత్వం అంటున్న నేపథ్యంలో అసలు నిజంగానే మరి అక్కడ మంటలు చెలరేగడానికి గల కారణం ఏంటి, అందులో మరి ఇటు స్కామ్ కి సంబంధించి ఏమన్నా ఫైల్స్ కూడా తగలబడే ఆస్కారం ఉందా, ఇదేనా జగన్మోహన్ రెడ్డి 2.0 అని కూడా కొన్ని న్యూస్ అయితే బయటకు వస్తున్న నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నిన్న మంటలు చెలరేగాయని చెప్పి సో భద్రతా వైఫల్యం బయటపడుతోంది. కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారండి. సో మరి మేము సిట్టేసాము, అందువల్లనే అక్కడ కొన్ని ఫైల్స్ తగలబడ్డాయి, అక్కడంతా అసలు మంటలు చెలరేగే ఆస్కారమే అక్కడ లేదు, ఉన్న భద్రతా సిబ్బంది కూడా వీడియోలు తీయడానికి ఫోటోలు తీయడానికే అక్కడ అంటే చూపించారు కానీ ఎక్కడ కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేయలేదని కూటమి ప్రభుత్వం అంటుంది. సో ఏది నిజమయ్యే అవకాశం ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర మంటలు చెలరేగడం అంటే మామూలుగా ఎవడో ఆ సాహసం చేయడం, బయట వచ్చి ఎవడో తగలబెట్టాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అన్వాంటెడ్ ఫైల్స్ అక్కడ ఉండకూడని వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చి ఉంటుంది. సిట్ అది వేశారు కదా, సడన్గా తనిఖీలకు వస్తాం అన్నారు. ఇప్పుడు కొంతమంది అక్యూజ్డ్ లోపల ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి మీదకి నోటీస్ ఇచ్చి మీ ఇంటికి మీద తనిఖీకి వస్తున్నాం అన్నారు అనుకో, ఏం చేస్తాడు? ఇతను వెళ్ళాడు కదా, రామోజీరావు గారి ఇంటికి వెళ్ళాడు, అందరి ఇళ్ళకి తనిఖీలకి వెళ్ళి పంపించి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా తనిఖీ చేసి వచ్చారు కదా. ఇతనేం పైనుంచి ఏం దిగి రాలేదు కదా, మార్స్ గ్రహం నుంచి కట్టానే ఇతనింటికి కూడా వెళ్తారా? మాజీ ముఖ్యమంత్రి అయితే ఏటి వచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ తగలబెట్టేంటి రాని ఉంటాడు ఒకటి, అదొక వెర్షన్. ఆ ఫైల్స్ అయితే తగలబెట్టేసి దాంతోపాటు ఉభయతారకంగా ఉంటుందని చెప్పేసి మాకు భద్రత తక్కువ ఉందండి. సిగ్గులేదా? అంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టి ఇంకెంతమందిని పెట్టాలి? ప్రభుత్వం ఏం తగ్గించలేదు అతని సెక్యూరిటీ. లోకేష్ గారు కూడా నేను మరీ చెప్పాడు, అతని సెక్యూరిటీ ఏం తగ్గించలేదు, అతనికి కానీ అతని ఫ్యామిలీకి కానీ సెక్యూరిటీ ఏం తగ్గించలేదు. అతనిలాగా చిల్లర పనులు చేరిళ్ళు. అతను చిల్లర మనిషి, చిల్లర వ్యవహారం చేస్తాడు, బుద్ధి చిల్లర బుద్ధి. కాబట్టి అతను అవమానించాలని చంద్రబాబు గారికి సెక్యూరిటీ అది కుదించితే వాళ్ళు చీ అని చెప్పి మళ్ళీ పునరుద్ధరించారు కేంద్రం నుంచి. అతను ఎనర్జీ ప్రొటెక్టివ్ అయినా నీకే నీ ఓటం చూసి ఎవడొస్తాడా దగ్గరలోకి? నీకు ఎవరు ఉంటారు శత్రువులు? మీకు ఏమంటే అంతర్జాతీయ ముఠాలు ఏమైనా ఉంటాయి, మీ లావాదేవీలు, ఈ మనీ లాండరింగ్లు, ఈ మాఫియాలతోటి నీ కనెక్షన్స్, వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టుంటావు ఎక్కడో అలవాటు ప్రకారం. వాళ్ళు ఏమైనా ఉంటాయి తప్ప రాష్ట్రంలో నీ జోలికి ఎవడొస్తాడు? అలా వచ్చి పడైతే నువ్వు ఓడిపోయినాడే, నువ్వు ఎంతో హింసపెట్టిన అమరావతి వాళ్ళు అందరూ వచ్చి నీ ఇంట్లో కూర్చోవాలా, చెంబులెట్ట గట్టి వచ్చేయాలి. అక్కడి నుంచి వెళ్ళగొట్టేయడు కదా కొంతమందిని, స్లమ్ ఏరియా అని చెప్పేసి పాకల కేకలు ఉండకూడదని వాళ్ళందరూ ఇంటికి వచ్చేయాలి చెంబులెట్టుకుని పొద్దున్నే. ఇతను నిజంగా వేధించాలంటే ఆ పని చేయలేదు కదా. ఖచ్చితంగా ఇది కుట్ర. మదనపల్లిలో ఎంఆర్ఓ ఆఫీసులో ఫైల్ తగలెట్టేసారు, రెవెన్యూ ఆఫీసులో. ఇక్కడ అలాగే తగలబెట్టేస్తారు నీ ఆనవాళ్ళు లేకుండానే. లేదా ఎవడో సైలెంట్ కాల్చి కూడా పాడేసి ఉండొచ్చు. సీసీ ఫుటేజ్ ఎందుకు పని చేయట్లేదంటే దాని అర్థం అది చెడగొట్టి ఈ పని చేసి ఉంటారు మీరు. నీకు భద్రత ఉంది కదా, ఆ ఇంటికాడ ఉండాలి, రోడ్డు మీద సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రజలనేమి ఒప్పించలేడు, ప్రజల్లోకి వెళ్ళలేడు. ప్రభుత్వం ఏం చేయాలంటే ఇలాగ మళ్ళీ ఇతను ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకు హాని చేసే పనులు కొన్ని కుట్రలు చేస్తాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో గోదావరి పుష్కరాలు ఉన్నాయి, కృష్ణా పుష్కరాలు ఉన్నాయి, రకరకాల ఈవెంట్లు జరుగుతాయి. లేకపోతే రాష్ట్రంలో ఏదో ఒక జన సమీకరణ అయి ఉంటుంది, అలాంటి కూడా తొక్కేసినట్టు ప్లాన్ చేస్తారు వీళ్ళు. అదిగో పోవచ్చు అనడానికి ఎవడన్నానే తప్పమంది తొక్కేసుకుంటారు. ఇలాంటి పనులు చేస్తారు వీళ్ళు. లేదా 10 మంది వీళ్ళ గ్యాంగ్ ఉంటారు, పచ్చినెత్తులు తాగి వాళ్ళు వచ్చి రకరకాల ప్రాబ్లమ్స్ సృష్టిస్తారు. చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం. ఎందుకంటే ఇతను నిజంగా పిచ్చోడు, కానీ పిచ్చోడు చేతిలో రాయిలాగా ఆడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. గతంలో కూడా మనం చూసాం, మదనపల్లిలో కూడా పెద్దిరెడ్డికి సంబంధించి ఎంక్వైరీ జరగబోతున్న టైంలో ఫైల్స్ తగలడిపోయినాయి. ఇప్పుడు మీకు వీళ్ళందరూ కరడు కట్టిన నేరస్తులు అండి, వీళ్ళు క్రిమినల్స్, నొటోరియస్ క్రిమినల్స్ అంటారు వీళ్ళని.
వీళ్ళు దేనికని తెగించుంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? అధికారం కావాలి, వచ్చేసింది. కొత్తగా సాధించేది ఏముంటుంది? చంద్రబాబు గారు లాగా 47 ఏళ్ళు దీని ఏదో వదిలిచ్చేద్దాం, వికసిత ఆంధ్ర, ఏది వాళ్ళ లక్ష్యాలు ఏముండవు. ఎంత కొలగొట్టేసో, ఎంత దొబ్బేసో, ఎవరితో పడుకున్నాం, ఇదే గోలాలది. ఫుల్ ఎంజాయ్మెంట్గా సజ్జల రామకృష్ణ వీళ్ళు అందరూ అతని కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టేసుకున్నారు చూసారా. ఫుల్ అన్ని రకాలు ఎంజాయ్ చేశారు వాళ్ళు. పవర్ని ఎంజాయ్ చేయటం అంటే అది పవర్ని ఎంజాయ్ చేశారు వాళ్ళు. వీళ్ళు పవర్ని ఉన్నదాన్ని వాడుకుంటుంది వెళ్తే వాళ్ళకి. వీళ్ళు ఎక్కువ కష్టపడిపోతారు, ప్రతిపక్షంలో ఉన్నదానికన్నా ఎక్కువ కష్టపడిపోతారు. పవర్లో ఉంటే నిద్ర ఆహారాలు ఉండవు, మనుషులు కావాల్సిన వాళ్ళు కూడా కనపడరు వీళ్ళు. వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు కూడా పట్టించుకోకుండా అంత తీరిక లేకుండా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూరు మంటలు వచ్చినాయి అంటే అసలు మామూలుగా అతను అడుగాడితేనే మెస్ అయిపోద్ది కదా. ఎక్కడ మటాష్ అయిపోతాడు కదా. రాష్ట్రం మెస్ అయిపోయిందా? ఇప్పుడు ఇంటికాడికి వచ్చేసింది ఆ మెస్. అందుకుని ఇతను అడుగు చూసి జాగ్రత్త చేసుకోవాలి ఎక్కడ వేసినాను ఏంటండి. ఇప్పుడు ఆ మధ్యన లండన్ వెళ్ళాడు, ఆ పక్కన అమెరికా అంతా లాస్ ఏంజల్స్లో చూసారా మంటల కింద వచ్చేసింది. ఆ దరిదాపులో పక్కకి వెళ్తే చూడక వచ్చేసింది ప్రమాదం. ఇప్పుడు ఇంటికాడికి వచ్చేసింది. ఎంత ప్రమాదం అంటే ఈ మనిషితోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన బ్యాడ్ లక్ ఏంటంటే, పోనీ ప్రతిపక్షం కింద ఉన్నాడో అతన్ని ఏదో రకంగా భరిద్దామంటే ఆ ఇరునవ్వులు వేసి చూడలేకపోతున్నాం. నిన్న కారులో నవ్వుతుంటే ఓరు బాబు వీడు మందులు వాడినా తగ్గుతలేదురా బాబు అని. నిజం కదా, అతను మందులు వాడినా తగ్గట్లేదు. మీరు నేను అన్నానని కాదు కదండి, ఆ కారులో అతను నవ్వుతున్నప్పుడు చూడండి ఎవడన్నాను. డోస్ పెంచమని చెప్పాలి. కళ్ళన్నని ఫోన్ చేసి డాక్టర్ గారు ఏంటంటే బాబు మీరు మందులు ఇచ్చారు అయినా సరే ఎలాగే నవ్వుతున్నాడు ఇతను, మాకు కొంచెం డ్రైవర్కి భయం వేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు సడన్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు ఏంటండి. అప్పుడు దాకా మామూలుగా ఉండి టకాలమని చేయట్టు ఖర్చేస్తారు. ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగానే. ఇటువంటి వాళ్ళు వాళ్ళ మనస్థితే బాగున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరికీ ఇబ్బందిగా ఉన్నారు, పక్కన వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నారు, రాష్ట్రాన్ని ఎలాగ అప్పచెప్తారండి వాళ్ళకి? ఎంత పెద్ద రాష్ట్రాన్ని, ఎంతమంది జనాల్ని భవిష్యత్తుని చేతిలో పెట్టడం ప్రజలు చాలా తప్పు చేస్తారు. లెర్నింగ్ లైసెన్స్ కూడా లేని వాడికి పెద్ద పెద్ద ట్రైన్ ఇచ్చేసినట్టు అన్నమాట. ఓ బస్సు ఇచ్చేసారు, నడిపారా బాబు అని శుభ్రంగా గుద్దేసాడు, సర్వనాశనం చేసిపోయాడు. ఇంకా సిగ్గు లేకుండా 2.1 1.4 భలేగా ఉత్తరించేవరా బాబు అనుకున్నావు. అసలు నువ్వు అసెంబ్లీకి రా ఫస్ట్, నీతో పాటు నీ 10 మందిని కూడా పాడు చేస్తావు. నువ్వు అసెంబ్లీకి వచ్చి అధ్యక్షా అని అడుగు, నువ్వు ఏదన్నా నువ్వు చెప్పదలుచుకునేదంటే చెప్పు చూద్దాం. అసలు రఘురామకృష్ణరాజు గారిని, అయ్యన్ పాత్రుడు గారు వాళ్ళ మొఖాలు చూసి నిలబడి కాసేపు అచ్చెన్నాయుడు గారి పక్కన నిలబడి చూద్దాం ఏంటండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ కూడా దాదాపు 2 కిలోమీటర్స్ రేడియస్ వరకు క్యాప్చర్ చేస్తాయి అని చెప్పి విన్నాం. సో ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే కానీ వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ఎలాగో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఎంక్వైరీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అతను ప్రతి కథలకి మీద నిఘా ఉండాలండి. వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళందరి మీద ప్రభుత్వం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టకలేదు. వాళ్ళు గత 5 సంవత్సరాలు చేసిన కేసులు కూడా చట్టానికి వదిలేయండి. ప్రస్తుతం వీళ్ళు కథలకి అన్నట్ల మీద అబ్జర్వేషన్ ఉండాలి. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు పావులన్నీ వాళ్ళు వెళ్ళినాయి, వీళ్ళు పావులు కూడా కాదు, అంతకు మించిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు, ప్రజలకు నష్టం జరుగుద్ది. వీళ్ళు ఎలా ఎంతకని తెగించిన వాళ్ళు వీళ్ళు. తునిలో రైలు తగలెట్టిచ్చేస్తాం, కారకులు వెళ్ళే వాళ్ళపై పోయింది కేసు. ఇలాంటి పనులన్నీ చేస్తారు. కరుణాకర్ రెడ్డి వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళగా ఉన్నారు, నక్సలైట్లు అడ్డం పెట్టుకుని మనుషులు చంపించేస్తారు వీళ్ళు. నక్సలైట్లు కథలే వేస్తాయి. కడారి శ్రావణ్ కుమార్, చంద్రబాబు గారి మీద బాంబు దాడి, శ్రీపాదరావు గారు వాళ్ళు నానున్నప్పుడు వీళ్ళు ఎవరైనా చంపాలనుకుంటే ఇప్పుడు కేపీఎస్ వ్యాస్ గారు, ఉమేష్ చంద్ర వీళ్ళన్నీ వీళ్ళు చంపించేసినవి అన్నీ నక్సలైట్లు కథలో పడతారు. అందులో ఉంటాడు ఒకడో 2 మనుషులు, మేమే చంపేమంటారు. వాళ్ళ చేత చంపించేసి వీళ్ళకి ఎవరన్నా లేపేయాలనుకుంటున్నారో వాళ్ళ చేత చంపించేస్తారు. ఇప్పుడు చాలా ప్రమాదం, అది చూసుకోవాలి. మొన్న చలపతి అన్నవాడు పోయాడు, వీళ్ళకి పనిచేసి కూడా అతను. చంద్రబాబు గారి మీద బాంబు దాడి, ఆయన ఏం తప్పు చేయడానికి బాంబు దాడి చేస్తారా? ఏమన్నా రాజశేఖర రెడ్డి అయినా ముద్దెట్టుకున్నాడు వీళ్ళని? రాజశేఖర రెడ్డి మీద ఏమైనా ముద్దెట్టుకున్నాడా? భోజనాలు పిలిచి మొత్తం అందరిని మట్టు పెట్టేయడు కదా కనీసం. కానీ ఎంత థ్రెట్ కూడా లేదు ఇతనికి. జగన్ ఇలాంటి దుర్మార్గుడు అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ఉద్యమం మీద వాళ్ళ మీద విశ్వాసం ఎలా ఉంటుంది ప్రజలకి? ఇంత అరాచకం చేస్తే నోట్లో ఏం పెట్టుకున్నారు వాళ్ళు? మాలాంటి వాళ్ళు మాట్లాడడం కానీ, ఈ దుర్మార్గుడు రాక్షసులు ఎవరు తినడం కానీ వాళ్ళు అనాలని చెప్పుకుంటారు. వాళ్ళు ఎవరన్నా మాట్లాడాలి వద్దా?
ఏమంటే వీళ్ళకి పని చేస్తారు వాళ్ళు. కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ మాజీ నక్సలైట్లు అంతా అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎవడన్నా లేపారంటే స్కెచ్ చేసేసి అని లేపేసి వాళ్ళ కథలో వేస్తారు. ఉమేష్ చంద్రని ఎందుకు లేపేశారు? కడపలో వీళ్ళకి పోయించేసాడు, కారిపోయింది వీళ్ళకి, అతను లేపేశారు. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఎంత గింజుకున్నా కానీ మా నోట్లో పడి ఇంకా క్రషర్కి వాళ్ళు జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోతాడు. మళ్ళీ మాకు మిఠాయి బాటిల్లో దొరికాడు. చాలా చప్పగా ఉందిరా బాబు అనుకున్న విన్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.